చక్రవాకం సీరియల్ కానీ, మొగల రేకులు కానీ, ఋతురాగాలు కానీ, ఈ 3 సీరియల్స్‌లో ఒక సీరియల్ కూడా నేను కూడా ఆ సీరియల్ చూసినవాడిని ఒకానొక సందర్భంలో. ఓహ్! నేను సంతోషం. చిన్నగున్నప్పుడు మా అత్తయ్యని కూడా గుర్తు చేసుకోవాలి. తను మీకు పెద్ద ఫ్యాన్ సార్ యాక్చువల్‌గా. మ్యూజిక్‌కి కావచ్చు, ఆ సీరియల్‌కి కావచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక్కటే టీవీ ఉండేదప్పుడు. ఆ మ్యూజిక్ వినపడగానే అసలు ఏ పని చేసినా కూడా అన్ని పక్కన పడేసి సీరియల్ వస్తా ఉంది వెళ్లి చూడాలనేటువంటి క్యూరియాసిటీ అనేది అప్పుడు చాలా వరకు ఉండేది. ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది సార్ దాదాపుగా. ఇప్పటికి కూడా ఏదైనా సీరియల్ చెప్పాలంటే ముందు వరుసలో ఉండేవి కూడా ఈ 3 సీరియల్స్. అవును. రైట్. ప్రస్తుతానికి బంటి గారు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్. ఫ్యామిలీ డీటెయిల్స్ యాక్చువల్లీ ప్రస్తుతం అమ్మ, నాన్న ఇద్దరు లేరు. అండ్ మా అమ్మ పేరు మిసెస్ గాడిచెర్ల పద్మావతి. మా నాన్నగారు గాడిచెర్ల బద్రీనాథరావు. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఇంజనీర్‌లా పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫ్. అయితే ఏంటంటే నాకు మా చెల్లెలకి మ్యూజిక్ అబ్బిందంటే మా అమ్మ ద్వారానే. మా అమ్మ, మా పిన్ని శ్రీమతి డి మనోరమ గారు నా గురువు మ్యూజిక్‌లో. సో వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు బాలమురళీకృష్ణ గారు ఇంకో ఆయన కలిసి ఒకే గురువు దగ్గర నేర్చుకునేవారు. ఓకే. సో ఆ బాలకృష్ణ గారితో పాటు నేర్చుకున్న ఆయన దగ్గర మా అమ్మ, మా పిన్ని నేర్చుకున్నారు. అయితే మా పిన్ని బయటకు వచ్చి పాడేది, మా అమ్మ ఇంట్లో పాడుకునేది. కానీ చిన్నప్పుడు ఫస్ట్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, మా చెల్లి 5th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోయింది రాత్రిపూట. విజయనగర్ కాలనీలో ఉండేవాళ్ళం. కరెంటు పోయినప్పుడు నక్షత్రాలు చూస్తూ మా అమ్మ ఎందుకో ఊరికే ఒక పాట నేర్పించింది నాకు, మా చెల్లికి. అది బాలమురళీకృష్ణ గారి కంపోజిషన్, అది కృష్ణుడి మీద